హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ మార్కెట్స్లో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ చూడని విధంగా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి మనం చూసాం. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 665, 670 పాయింట్ల మేర నష్టపోయింది. 3% పైగా నష్టం మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇదే స్థాయిలో మనకు పతనం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ క్రమంగా వీక్ అవుతూనే ఉంది అని చెప్పి మనం గత కొద్ది కాలం నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి ఏమాత్రం మనకు మార్కెట్స్కి సహకరించడం లేదు గత కొద్ది కాలం నుంచి మనం చూసినట్టయితే. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఏ కాంపోనెంట్ కూడా పెద్దగా మార్కెట్స్కి ఆ స్థాయిలో దోహదపడి నిఫ్టీకి సహకరించడం లేదు. దీనికి తోడు సో అందుకే మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేందుకు అడ్డుగా నిలుస్తున్నాయి. 11,400, 11,500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ నిఫ్టీ ఎదుర్కోవడానికి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లేకపోవడం కూడా ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. మనం ఒక 3 months డేటా మనం చూసుకుంటుంటే ఇట్లా క్రమంగా బ్యాంక్ నిఫ్టీలో ఈ స్థాయిలో వీక్నెస్ మనకి కనిపిస్తూనే ఉంది. లాస్ట్ ఒక 1 month డేటా మనం చూసుకున్నా కూడా అదే స్థాయిలో సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్స్ ఆ స్థాయిలో ఎదుర్కొంటూనే వస్తున్నాయి. రెగ్యులర్గా ఇక్కడ మనం చూస్తే గ్రీన్ క్యాండిల్స్ కంటే రెడ్ క్యాండిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 1-2 చోట్ల 3 చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల అన్ని రోజులు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటూనే ఉంది. పీక్ లెవెల్స్కి ఎప్పుడైతే 25,250 లెవెల్స్కి వెళ్ళిందో అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ బాగా పెరుగుతూ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మేజర్గా ఇవాళ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో సెల్లింగ్ బాగా ఉంది. ఒకటి మనకి ఇంట్రెస్ట్ వేవర్కి సంబంధించిన న్యూస్ ఒకటి ఉంది. ఇంట్రెస్ట్ వేవర్ అంటే వడ్డీ మీద వడ్డీ ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేయాలని చెప్పిన వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వేసిన ప్యానల్ ఏదైతే ఉందో అది కూడా అందుకు సుముఖంగానే ఉంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మేబీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అండ్ సెకండ్ ఈజ్ ఎన్పిఎస్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది కూడా గత కొద్ది కాలం నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఎన్పిఏ ఇష్యూస్ బ్యాంక్ని మరికొద్ది కాలం పాటు పట్టి పీడించే అవకాశం ఉంది. బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి దూరంగా ఉండడం మంచిది. దట్టు ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్, ఒక్క ఎస్బీఐ మినహా మిగిలిన పిఎస్యూ బ్యాంక్స్కి బెటర్ దూరంగా ఉండడమే మంచిదన్న సలహా కొద్ది కాలం నుంచి అనలిస్ట్ చేస్తూనే ఉన్నారు. అటు ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో కూడా హెచ్డిఎఫ్సి ట్విన్స్ సపోర్ట్ చేయట్లేదు మార్కెట్స్కి. బజాజ్ ట్విన్స్ పెద్దగా సపోర్టింగ్ రావట్లేదు. ఇక కోటాక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఆ స్థాయిలో మనకి పెద్దగా మద్దతు రావట్లేదు. అందుకే ఈరోజు మార్కెట్స్లో ప్రధానంగా ఈ స్థాయిలో సెల్లింగ్ రావడానికి 1-2 కారణాలు ఉన్నాయి. దట్టు గ్లోబల్ ఫ్యాక్టర్స్గా మనం చూడొచ్చు. నిఫ్టీ 50 ఇవాళ 11,250 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. 11,250 మార్క్ పైన జస్ట్ ఏ ట్యాడ్ బిట్ అంటాం కదా, ఆ ట్యాడ్ బిట్ పైన క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఒక 5 minutes క్యాండిల్ చూసినా కూడా మనకు మిడ్ సెషన్ వరకు ఉన్న ఇది మిడ్ సెషన్ తర్వాత ఎక్కడ మనకు మార్కెట్స్లో సపోర్ట్ అయితే లభించలేదు. మనకి ఒకే స్టీప్ ఫాల్, ఒక జారుడు బల్లలాగా మార్కెట్స్లో సెల్లింగ్ వచ్చింది. 11,535 ఇవాళ ఇంట్రా డే హై. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి 11,250 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్ల దాకా నష్టం మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్లు నష్టపోయింది. దీనికి మేజర్గా మనం ఏంటి కారణాలు ఒకసారి అని చూస్తే మనకి యుఎస్ మార్కెట్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ న్యూస్ వచ్చింది. యుఎస్ మార్కెట్స్లో ఏంటంటే డవ్ ఫ్యూచర్స్ బాగా క్రాక్ అయింది. డవ్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ ఒక 2% దాకా ఇవాళ మనకి సెల్లింగ్ వచ్చింది. డవ్ ఫ్యూచర్స్ థింగ్స్ 500 పాయింట్స్ యాడింగ్ టు ద మార్కెట్స్ 3 weeks లోజింగ్ స్ట్రీక్. వరుసగా 3 వారాల పాటు యుఎస్ మార్కెట్స్ నష్టాల్లో ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ ఇవాళ అక్కడ ఉదయం ఓపెన్ అయిన స్టాక్ ఫ్యూచర్స్ బాగా సెల్లింగ్ వచ్చింది. డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 530 పాయింట్ల మేర నష్టపోయింది. ఆల్మోస్ట్ 2% దాకా సెల్లింగ్ మనం చూసాం. ద మూవ్ ఇండికేటర్ అండ్ ఓపెనింగ్ డ్రాప్ ఆఫ్ 470 పాయింట్స్. ఎస్ఎన్పి 500 ఆల్మోస్ట్ 1.6%. నాస్డాక్ కూడా 1.3% మేర నష్టపోయింది. ద యూకే ఈజ్ రిపోర్టెడ్లీ కన్సిడర్ అనదర్ నేషనల్ లాక్డౌన్ టు స్టాప్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద కరోనా వైరస్. మెయిన్గా ఇదే ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. యూకేలో మనకి FTSE 100 ఒక 3% దాకా నష్టపోయింది. ప్రధానంగా మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ రాబోతుందన్న ఒక ఆందోళన, ఒక భయం మనకి మార్కెట్స్లో ఉంది. యూకేలో మనం చూస్తే రెగ్యులర్గా ఈ గ్రాఫ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కడ మనకి ఏ దశలో కూడా తగ్గిన దాఖలాలు కనిపించలేదు. క్రమక్రమంగా సంఖ్య పెరుగుతూనే ఉంది. మరొక సెకండ్ వేవ్ లాంటిది ఏమైనా రావచ్చేమో అన్న ఒక భయం బాగా ఉంది. అండ్ ఆయన
ఈ ప్రెసిడెంట్ కూడా చెప్పారు, మేబీ సెకండ్ రౌండ్ ఆఫ్ లాక్డౌన్ లాంటిది ఏదైనా విధించాల్సిన పరిస్థితి దాపురిస్తుందేమో అన్న ఒక భయాన్ని, ఒక ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. అంటే డైరెక్ట్గా నేను ఈసారి లాక్డౌన్ విధించబోతున్నాను ఆయన ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా, సో ప్రధాని అక్కడ బ్రిటన్ ప్రధాని చేసిన బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్స్లో కొద్దిగా వణుకు పుట్టించేలా చేశాయి. ఈ డేటా మనం చూసుకుంటున్నా కూడా చాలా క్లియర్గా ఏ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో అది కూడా మార్కెట్స్లో మేజర్ కారణమైంది ఈరోజు మార్కెట్స్ పీక్ స్థాయిలో కరెక్షన్ అయ్యేందుకు. అటు మనకి మేజర్గా ఈ ఫ్లైట్ రిలేటెడ్ స్టాక్స్ అంటే ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అండ్ కార్నివల్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ బాగా పెరిగింది. అండ్ ఇవాళ మార్కెట్లో జరిగిన మేజర్ మూమెంట్స్ చూస్తే మనకి ఈ రోజున దాదాపు 4.58 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఒక బ్లాక్ మండేగా ఈ మధ్యకాలంలో మార్కెట్స్లో దీన్ని మనం అభివర్ణించుకోవచ్చు. ఇవాళ మేజర్గా మార్కెట్స్లో డెవలప్మెంట్ చూస్తే రోడ్ మొబైల్స్ లిస్ట్ అయింది 105% ప్రీమియంతో. అలాగే కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ సేల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4.3 times ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. క్యామ్స్ ఐపీఓకి ఇప్పటికీ 56% దాకా ఫస్ట్ డే రోజున సబ్స్క్రిప్షన్ రావడం చూసాము. ఇక సెక్టోరల్ ఇండస్ట్రీస్ చూడాలి. మెయిన్గా ఈరోజు ప్రధానంగా మార్కెట్స్లో మనం గమనించాల్సిన మేజర్ అంశం ఏంటంటే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ సంగతి పక్కన పెడితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఈరోజు చాలా సెల్లింగ్ ప్రెజర్ని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఆల్మోస్ట్ 4.61% మేర నష్టపోయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఆల్మోస్ట్ 4.1% మేర నష్టపోవడం మనం చూసాం. ఇవాళ అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ బాగా వచ్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్లో సెల్లింగ్ ఉంది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్ ఇలాంటి అన్ని స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. మెయిన్గా ఇవాళ నిఫ్టీ మెటల్లో కూడా ఈ స్థాయిలో సెల్లింగ్ రావడానికి కారణం ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఈ వైరస్కి సంబంధించిన భయం కనుక పెరిగినట్టయితే, ఎందుకంటే ఈ వైరస్ ఇంపాక్ట్ కనుక మళ్ళీ పెరిగితే ఇన్ని రోజులు ఏంటంటే ఈ వైరస్ భయం మెల్లిగా తొలగుతోంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దేశాలన్నీ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. దానివల్ల పరోక్షంగా స్టీల్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి స్టీల్ రిలేటెడ్ కంపెనీ స్టాక్స్లో మనకు భయం కనిపించింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకవేళ కనుక వైరస్ మళ్ళీ విజృంభించి సెకండ్ రౌండ్ ఆఫ్ లాక్డౌన్ కనుక విధించినట్టయితే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద జోల్డ్ పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈరోజు మనకి స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ, స్టీలు, అల్యూమినియం ఇలా మెటల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్ ఆఫ్ వచ్చింది. అది ఒక మెయిన్ రీజన్గా ఇవాళ మనం చెప్పుకోవచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ సంగతి పక్కన పెడితే ఇవాళ అంటే మార్కెట్స్ ఈ స్థాయిలో సెల్లింగ్ ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ అంటే ఆల్మోస్ట్ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ ఒక లిస్ట్ మనకి కనిపిస్తుంది. వాటిలో అంటే 52 వీక్ హై టచ్ చేసే ప్రారంభంలో రోజు మొదట్లో, తర్వాత మళ్ళీ వాటిలో సెల్లింగ్ కూడా వచ్చింది. ఒక 60 స్టాక్స్ దాకా ఉన్నాయి. వాటిలో ఏడిఎఫ్ ఫుడ్స్ ఒకటి, అడ్వాన్స్ ఎంజైమ్స్, అపోలో హాస్పిటల్స్ ఒకటి, అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒకటి ఉంది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది, హెచ్ఎస్ఐఎల్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్, అండ్ లింకన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, సో న్యూక్లియస్ సాఫ్ట్వేర్, అండ్ ప్రిన్స్ పైప్స్ ఒకటి, సాక్ సాఫ్ట్ ఒకటి, రుషిల్ డెకర్, ఆర్పీజీ లైఫ్, ఎస్ఎంఎస్ లైఫ్, సోలారా యాక్టివ్, అండ్ సూర్య రోషిని, వీనస్ రెమెడీస్, విఎస్టీ టెల్లర్స్, విప్రో లాంటి స్టాక్స్, జైడస్ వెల్నెస్ లాంటి స్టాక్స్ ఇవాళ 52 వీక్ హై టచ్ చేశాయి. కాకపోతే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావడంతో మళ్ళీ వాటిలో కూడా అమ్మకాలు ఒత్తిడి వచ్చింది. ఇక 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒకటి, రూట్ మొబైల్స్ అంటే జస్ట్ ఇవాళ లిస్ట్ అయినవి వాటిలో లో ప్రైస్ని లోగా చూపిస్తారు. కాబట్టి దీని గురించి మనం పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే మెయిన్గా ఇవాళ లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే మనకి జిందాల్ స్టీల్ అండ్ పవర్ 12%, ఇండస్ఇండ్ బ్యాంక్ 9%, వొడాఫోన్ ఐడియా 8%, బిఈఎల్ 7%, ఆల్మోస్ట్ బంధన్ బ్యాంక్ 7%, టాటా మోటార్స్, మదర్సన్ సుమి 7%, హిందాల్కో, అశోక్ లేలాండ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, టాటా కన్జ్యూమర్ లాంటి స్టాక్స్ కూడా అబవ్ 5% ఇవాళ మనం నష్టపోవడం చూసాం. సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో చూస్తే ఇవాళ మిడ్ క్యాప్స్లో ఇండియా బుల్స్ హౌసింగ్ 13%, ఆస్టర్ డిఎం 8%, శ్రీరామ్ సిటీ యూనియన్, ఎఫ్డిసి, ఆదిత్య బిర్లా క్యాపిటల్, స్ట్రైట్స్ ఫార్మా, పీవీఆర్, గ్లెన్మార్క్, రాడికో ఖైతాన్, టీవీ18, జైడస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా అబౌవ్ 5% అంటే 5 to 8% మేర నష్టపోయాయి. అదే స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మనం చూసినట్టయితే వియటెక్, వ్యాబాగ్, హికాల్ 10%, ఐబీ రియల్ 10%, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 8%, సీక్వెంట్ సైంటిఫిక్ 8%, వియటెక్, వ్యాబాగ్ 7%, న్యూల్యాండ్ లాబొరేటరీస్ 8%, అండ్ ప్రజ్ ఇండస్ట్రీస్, రెలిగేర్, కేవీబీ, ఇండియా సిమెంట్, శోభ, అడ్వాన్స్ ఎంజైమ్ లాంటి స్టాక్స్ కూడా అట్లీస్ట్ 7 to 8% దాకా నష్టపోయి ఈ మధ్య బాగా పెరిగిన ఐఓఎల్ కెమికల్స్, సుదర్శన్ కెమికల్స్,
మహీంద్రా హాలిడేస్ అండ్ సిడిఎస్ఎల్, భన్సాలి, ఆస్టెక్ లైఫ్ ఇవన్నీ కూడా అబోవ్ 5% మనం నష్టపోవడం ఇవాళ మార్కెట్స్లో మేజర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా మైక్రో క్యాప్ సెగ్మెంట్లోనేమో మనకి ఒలెక్ట్రా గ్రీన్ 9%, అపోలో మైక్రో 8%, రిలయన్స్ పవర్ 9% దాకా నష్టపోయింది, ఎంఎం ఫోర్జింగ్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 7-8% దాకా కోల్పోయింది, అండ్ జీనస్ పవర్ 8% దాకా ఉంది, ఎన్సిఎల్ అండ్ అడార్ వెల్డింగ్ లాంటి కొన్ని స్టాక్స్ మనకు కనిపిస్తున్నాయి. సో టాప్ గెయినర్స్ ఎవరన్నా ఇవాళ మార్కెట్స్లో ఉన్నారా అని కూడా ఒకసారి మనం చూద్దాం. టాప్ గెయినర్స్లో లార్జ్ క్యాప్లో మనకి పెద్దగా కనిపించట్లేదు. ఒరాకిల్, ఓఎఫ్ఎస్ఎస్ అండ్ కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఉంది. అండ్ మనకి మిడ్ క్యాప్లో ఆస్ట్రాజెనెకా 3% దాకా ఉంది, వాళ్ళకి న్యూస్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. సో క్రిసిల్, టాటా ఎలక్సీ అండ్ టిమ్కెన్ లాంటి స్టాక్స్ ఒక 2% దాకా పెరిగితే, స్మాల్ క్యాప్లో న్యూక్లియస్ సాఫ్ట్ ఒక 7%, రామ్కో, ప్రిన్స్ పైప్స్ ఇంకా 2%, క్యామ్లిన్ ఫైన్, ఒమాక్స్ లాంటి స్టాక్స్లో ఒక 2% దాకా మనకి గెయిన్స్ ఉన్నాయి. ఇక చిన్న స్టాక్స్లో లైక్ సిగ్నిటీ 8%, గ్లోబల్ స్పిరిట్స్ 4%, కెల్టన్ టెక్నాలజీ లాంటి స్టాక్స్లో కొద్దిగా 3-4% దాకా బయింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్షన్, మార్కెట్ మూవ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం గమనించాల్సిన అంశం ఒకటి. ఇప్పుడు మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది యూఎస్ మార్కెట్స్, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్లో బాగా హీటప్ అయి ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మెయిన్గా టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో బాగా విపరీతమైన జంప్ మనం చూసాం. కాకపోతే ఈ మధ్య యాపిల్ అనుకోవచ్చు, మనకు మైక్రోసాఫ్ట్, అక్కడ స్టాక్స్ అన్ని కొద్దిగా వీక్ అవుతున్నాయి. అంటే వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, బాగా విపరీతంగా పెరిగి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది మేజర్ యూఎస్ మార్కెట్స్ డైరెక్షన్ బట్టే మన మార్కెట్స్ కూడా ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అండ్ దానికి తోడు యూకే అండ్ ఈ కరోనా వైరస్ కేసులు ఎలా పెరగబోతున్నాయని కూడా చూడాలి. ఒకవేళ అంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా వ్యాక్సిన్ ఎక్కడ కనిపించట్లేదు. సో సెకండ్ రౌండ్ ఆఫ్ ఈ కరోనా వైరస్ కనుక పెరిగినట్టయితే మళ్ళీ ఆందోళనలు పెరుగుతాయి. దీన్ని కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. వీక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి ఖచ్చితంగా ఎగ్జిట్ తీసుకోవాల్సిన టైం ఇది. సో ఈరోజు మార్కెట్ పడింది కదా అంటే రేపు ఒకవేళ పెరిగింది, రేపు ఒకవేళ ఏమైనా రికవర్ అవుతే సో పర్లేదు, సేఫ్ అని అనుకునే పరిస్థితి లేదు. సో మనం ఒక వెడ్జ్ ఆఫ్ ఒక మేబీ డౌన్ఫాల్లో ఉన్నాము. సో అది ఇవాళ రావచ్చా, రేపు రావచ్చా, నెల రోజుల తర్వాత రావచ్చా తెలియదు, కానీ బట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వీక్ స్టాక్స్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వాల్సిన టైం అని చెప్పి మనం పదే చెప్తున్నాము. దానికి తగ్గట్టు మీ స్టాక్ అండ్ మీ పోర్ట్ఫోలియోని కూడా మంచి స్ట్రాంగ్ రాక్ సాలిడ్ పోర్ట్ఫోలియోను మీరు బిల్డ్ చేసుకుంటేనే ఇలాంటి డౌన్ఫాల్స్ వచ్చినప్పుడు మనం కాస్త అంటే మార్కెట్ ఈ స్థాయిలో పడితే మార్కెట్ పడినప్పుడు మన దగ్గర ఎంత పెద్ద గొప్ప పోర్ట్ఫోలియో ఉన్నా పడుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మన స్టాక్స్ రికవర్ అవుతాయా లేదా అనేది మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. సో అన్నట్టుతో దీన్ని ముగిద్దాం ఈ కార్యక్రమాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.